వెల్కమ్ టు సన్రైజ్ ప్రిపేర్స్. ఈరోజు మన కార్ హెడ్ లైట్ని మన ఎండకి ఎండేసి వానకి తడిసి షేడ్ అవుట్ అయిపోయి మన బ్రౌన్ షేడ్ లో వచ్చేసి మన లైటింగ్ రాదనమాట. అలాంటి కార్ కి మన సన్రైజ్ ప్రిపేర్స్ లో 2K01P క్లియర్ కోట్ యూజ్ చేసి దాన్ని కొత్తగా ఎలా తీసుకురావాలో చూద్దాం అనమాట. 800 శాండ్ పేపర్, వాటర్ పేపర్ తీసుకొని 800 దాంతో వాటర్ తో శాండ్ చేసుకోవాలి. మొత్తం నీట్ గా ఆ ఎల్లో షేడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మొత్తం నీట్ గా వాటర్ యూజ్ చేసి రబ్ చేయాలి. మన 800 శాండ్ పేపర్ తో నీట్ గా మనం రబ్ చేసుకుని పైన మనకు కనిపించే ఎల్లో షేడ్ రిమూవ్ చేసిన తర్వాత మనం 2000 శాండ్ పేపర్ తీసుకొని దాన్ని కూడా వాటర్ తో శాండింగ్ చేసుకోవాలన్నమాట. మన శాండింగ్ కంప్లీట్ అయిన తర్వాత నీట్ గా మంచి క్లాత్ తో నీట్ గా తుడుచుకుని చుట్టూ మన మాస్కింగ్ టైప్ తో అతికించుకొని మన క్లియర్ ఓన్లీ హెడ్ లైట్ మీద మాత్రం పడాలి. మిగతా పార్ట్ మీద పడితే అది డిఫరెంట్ గా కనిపిస్తుంది కాబట్టి చుట్టూ మనం మాస్కింగ్ టైప్ తో న్యూస్ పేపర్ తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు హెడ్ లైట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రెండో హెడ్ లైట్ కూడా సేమ్ ఇలానే కవర్ చేసుకోవాలి. ఇలా మన రెండు హెడ్ లైట్లు కూడా నీట్ గా మాస్కింగ్ తో అతికిచ్చేసుకొని ఎక్కడ ఓన్లీ హెడ్ లైట్ మీద మాత్రం పడాలి మనం స్ప్రే చేసే ఫ్లూయిడ్. అందువల్ల చుట్టూ నీట్ గా మాస్కింగ్ టేప్ తో న్యూస్ పేపర్ తో కవర్ చేసుకోవాలి. టాప్ కోట్ క్లియర్. కలర్ కోడ్ వచ్చేసి 2K01P వచ్చేసి కలర్ కోడ్. మనం మొత్తం ప్రిపరేషన్ శాండింగ్ మాస్కింగ్ టేప్ తో మొత్తం లైట్స్ కవర్ చేసిన తర్వాత మాత్రమే మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మన 2K ప్రోడక్ట్ అన్నమాట. దీనికి 2 సైడ్స్ కూడా క్యాప్స్ వస్తాయి. మన 1K అయితే ఓన్లీ సింగిల్ సైడ్ వస్తుంది. 2Kకి మాత్రం ఒక ఎండ్ లో యాక్టివేషన్ బటన్, అదర్ ఎండ్ లో మన స్ప్రేయింగ్ నాజిల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మన హార్డనర్ అండ్ లిక్విడ్ విడివిడిగా మనకి స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ క్యాన్ ఇలా తీసుకెళ్ళి పక్కన పెట్టిన 5 years ఉంటుంది. మనకి ఎప్పుడైతే అవసరం అప్పుడే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. మనం యాక్టివేట్ చేసిన ఒక 6 hours లోపు యూజ్ చేసుకోవడం బెటర్. దీన్ని యాక్టివేట్ చేయడానికి ఇది యాక్టివేషన్ బటన్. ఒక ప్లేన్ సర్ఫేస్ మీద గట్టిగా స్మాష్ చేసానమాట. ఇప్పుడు దాని మధ్య హార్డనర్ కి లిక్విడ్ కి వచ్చిన మధ్యలో బ్యారియర్ ఉంటుంది, అది బ్రేక్ అయి యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు రెండు హార్డనర్ లిక్విడ్ మిక్స్ అవుతాయి. 2 minutes ఇలా షేక్ చేసుకొని మనం యూజ్ చేయాలి. మన స్ప్రే చేసేటప్పుడు కూడా 2 layers లో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ చాలా లైట్ గా, అప్లై చేసుకోవాలి. ఒక 15 minutes తర్వాత మనం సెకండ్ లేయర్ అనేది అప్లై చేసుకోవాలి. క్లియర్ అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ అవుట్పుట్ ఇది